నా నుంచి అన్నీ తీసుకుని అమ్మ అనే పిలుపునిచ్చాడు. ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ ఇలాంటివన్నీ హ్యాపీగా బతకడానికి యూజ్ అవ్వాలి. ఏడుస్తూ బతకాల్సి వస్తే దేనైనా వదిలేయాలి. నువ్వు ఇలా ఆలోచించుంటే నీకు ఓ ఫ్యామిలీ ఉండేది. ఛా, ఏడుపుకి ఇంపార్టెన్స్ ఇస్తారేంటమ్మా? కష్టాల్లో తోడుండేది ఏడుపే మెహక్. అదే ప్రేమ. నాకు నా కార్ అంటే చాలా ఇష్టం. పోతే బాధగా ఉంటుంది, కానీ దాన్ని తలుచుకుని ఏడుస్తూ ఉంటే నీ దృష్టిలో అది ప్రేమ. నాకు అది ఫూలిష్నెస్. క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి ఒక కొత్త కార్ కొని చూడు, పోయిందాన్ని ఈజీగా మర్చిపోతావు. బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా అంతే. పోతే పర్చేస్, నచ్చకపోతే ఎక్స్చేంజ్. దట్ ఈస్ లైఫ్. మనసు పర్చేస్ చేయడానికి కుదరదు. ఒకసారి ఎక్స్చేంజ్ అయితే ఇట్స్ ఫర్ ఎవర్. నీ మనసు ఎవరికి ఇవ్వలేదు, అందుకే నీకు అది తెలీదు. ఓ, అయితే రాజారాం కూడా పెళ్లి మానేసి నీలాగే ఉంటాడా? పెళ్లి చేసుకున్నా నాలాగే ఉంటాడు. అతని లైఫ్లో ఇంకో ఆడది ఉండొచ్చు, కానీ మనసులో నేను మాత్రమే ఉంటాను. అది కూడా తప్పేగా. ఆ తప్పు నువ్వు చేయొచ్చుగా. నీ లైఫ్ లో కూడా ఇంకో మగాడు ఉండొచ్చుగా. షటప్. నేను అతన్ని మోసం చేశాను. నా పెళ్లి సెటిల్ అయిందని అబద్ధం చెప్పాను. పెళ్ళైన అమ్మాయిని ప్రేమించకూడదు, మర్చిపోవడానికైనా పెళ్లి చేసుకుంటాను. అలా కావాలని నేను ఆ లెటర్ రాశాను. మరి పెళ్ళైనతని నువ్వెలా ప్రేమిస్తున్నావు? అది కూడా తప్పేగా. తప్పే, 100% తప్పే. మనసు ఇవ్వటం, మర్చిపోవటం రెండూ మన చేతిలో ఉండవు మేఘ్. ప్రేమించిన మనిషితో పెళ్లి జరగకపోతే ఈ తప్పులు జరుగుతూనే ఉంటాయి. అందుకే ప్రేమించుకున్న వాళ్ళు పెళ్లి చేసుకోవాలి. కూల్ మామ్, నువ్వు అనుకుంటున్నావంతే. అతను తప్పు చేయడు, ఎందుకంటే ఈ ప్రేమ అంత మంచి తప్పులు చేయించేంత గొప్పదేం కాదు. ఎప్పుడో మర్చిపోయి ఉంటాడు. దే ఆర్ మెన్ మామ్, దే విల్ ఫర్గెట్. అండ్ టైం దేనైనా మర్చిపోయేలా చేస్తుంది. నువ్వు కూడా మర్చిపోయి ఉండొచ్చు, కానీ ట్రై చేయలేదంతే. ప్రేమ పుట్టడానికి ఒక క్షణం చాలు మెహక్, కానీ ప్రేమ చచ్చిపోవడానికి ఒక జీవితం సరిపోదు. నా రామ్ నన్ను ఎప్పటికీ మర్చిపోడు. ఇప్పుడు అతనికి నువ్వు కనిపిస్తే నిన్ను నువ్వు పరిచయం చేసుకోవాలి. ఐఎమ్ సో అండ్ సో, నువ్వు నా కళ్ళు చూసి ప్రేమించావు, నేను మీ ఇంటికి వచ్చి మ్యూజిక్ నేర్చుకున్నా, ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇలా నన్ను ఎంత దూరం నుంచి చూసినా నా రామ్ నన్ను గుర్తుపడతాడు. పెళ్ళైన మాట కూడా మర్చిపోయి తన పరుగుతో వచ్చి నన్ను హక్ చేసుకుంటాడు. అయితే సరదాగా మనం బెట్టేసుకుందామా? సరదాగా కాదు, సీరియస్ గానే. మనం ఇండియా వెళ్దాం, రాజారాంని మీట్ అవుదాం. నిన్ను చూడగానే గుర్తుపట్టి నజీరాని పిలిస్తే చాలు, మీది ప్రేమని ఒప్పుకుంటా. నువ్వు చెప్పినట్టు వింటా, ఇండియాలోనే చదువుకుంటా. అలా కాకుండా నువ్వు అని సాగదీశాడో ఖతం, దట్స్ ఇట్. నిన్ను నువ్వు ఇంట్రొడ్యూస్ చేసుకున్నా, నిన్ను గుర్తుపట్టడానికి 1 minute గ్యాప్ తీసుకున్నా, మీది ప్రేమ కాదని నువ్వు ఒప్పుకోవాలి. ఆర్ యు గేమ్ ఫర్ ఇట్? నా మనసు అతని దగ్గర ఉంది.